నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల్ని ఇబ్బంది పెట్టొద్దన్న ఎమ్మెల్సీ రిలే దీక్షలకు మద్దతు ఇంటర్ బోర్డు దారుణమన్న పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించకపోవడంపై ఆగ్రహం గోదావరికని బీసీ హాస్టల్ను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులకు రక్షణ కల్పిస్తామంటూ భరోసా తిరుమలగిరిలో టీఆర్ఎస్ మహాధర్నా ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చిట్కుల్లో అందుబాటులోకి చర్చ ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ హస్తినాపురంలో గోశాల కూల్చివేతపై ఆగ్రహం సారూర్ నగర్ మున్సిపల్ ఖాళీల ఎన్నిక బీజేపీ ఆందోళన ఇక డీటెయిల్స్ లోకి వెళితే మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సీఎం కేసీఆర్ కు తగదని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి హితవు పలికారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో నిమగ్నమయ్యారని ఆరోపించారు కరీంనగర్ కలెక్టరేట్ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రిలే నిరాహార దీక్షలు చేస్తుంది ఈ శిబిరం 10 రోజులుగా కొనసాగుతుంది ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో బిల్లుల కోసం హక్కుల సాధన కోసం రోడ్డెక్కక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు జిల్లా మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కార్మికుల బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో చొప్పదడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నేతలు సమద్ నవాబ్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి మడుపు మోహన్ ఇప్పా శ్రీనివాస్ రెడ్డి లింగంపల్లి బాబు సయ్యద్ అఖిల్ సత్యనారాయణ రెడ్డి నిహల్ అహ్మద్ రామ్ రెడ్డి పాల్గొన్నారు సత్యం గారు చెప్పినట్టు దాదాపు వెట్టి చాకిరి బాగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమస్యను మరి పోరాటం చేస్తూ వారం రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి మేడిపల్లి సత్యం గారికి సమద్ నవాబ్ గారికి లింగంపల్లి బాబు గారికి అఖిల్ గారికి అందరికీ కూడా గుండాడి శ్రీనివాసరెడ్డి గారికి చాంద్ గారికి ఇతరా గారికి అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మడుపు మోహన్ గారికి పెద్దలు పేరు పేరున వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నిజంగా చెప్పాలంటే గత 2014 సోనియా గాంధీ గారు తెలంగాణ ఎందుకు ఇచ్చిందంటే మీలాంటి చాలామంది తెలంగాణలో మరి అన్యాయం జరుగుతూ ఉంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల మరి మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రం ఏర్పడితే అందరు బతుకులు బాగుపడతాయి అందరికీ జీతాలు పెరుగుతాయి అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారు అమ్మ కష్టపడి మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈరోజు తెలంగాణ చేస్తే వీళ్ళ సొంత స్వలాభం కోసం వీళ్ళకు వచ్చే కమిషన్లకు తప్ప కష్టపడ్డ వారిని గుర్తించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఈరోజు వారం రోజులుగా మీరు ఇక్కడ పోరాటం చేసి మరి దాదాపు 50-60 కిలోమీటర్ల నుంచి రోజు వచ్చి ఇక్కడ మీరు నిరసన చేస్తూ ఉంటే చాలని మీ బతుకులతోటి పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కరీంనగర్ హెడ్క్వార్టర్ ఉన్నటువంటి గంగుల కమలాకర్ గాడిద పనులు గోముతుండా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఏం చేస్తున్నావా నిన్న 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెన్ చేసేదానికి కేసీఆర్ బొమ్మ కట్టుకొని పోజులు పెట్టినావు కదా మరి అదే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మా కడుపును కొడతా ఉన్నాడు మేము నీ అనుబంధంగా పెట్టుకొని కూడా మీరు మరి వాళ్ళని నమ్ముకొని ఈరోజు బతుకు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మరి ఇది బొమ్మ కదా అని అడుగుతా ఉన్నాం పూతవేట దూరంలో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా కరీంనగర్లో ఎందుకు వీళ్ళ శిబిరాన్ని సంతరిస్తున్నావు ఎందుకు వీళ్ళ బతుకుల కోసం ఆలోచిస్తున్నావు నువ్వు కేవలం కొంతమంది వ్యాపారులకు లేకపోతే కొంతమంది కేసీఆర్కు డబ్బ కొట్టడానికే నువ్వు మంత్రి పదవి వెలగబెడుతున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం రోజు మీ జీతాలు 30 రూపాయలకు రోజు 30 రూపాయలకు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారా? ఇంటర్
ఇంటర్ బోర్డు తీరు దారుణంగా ఉందంటూ యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జమిని గౌడ్, అసెంబ్లీ ప్రెసిడెంట్ పూదారి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి విలేజ్ మోడల్ పాఠశాలలో ప్రథమ సంవత్సర ఫలితాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఇది ఇంటర్ బోర్డు వైఫల్యమేనని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. విద్యార్థులు మానసిక క్షోభకు గురి కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ స్టేట్ ప్రెసిడెంట్ మేకల విజయ్ కుమార్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ తిరుమలేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు మరి కరోనా సమయంలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. కనీసం ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించకుండా డైరెక్ట్ హాస్టల్కు వీళ్ళను తీసుకొచ్చి అడ్మిషన్ చేయించి మరి ఎగ్జామ్స్కు డైరెక్ట్ వెళ్ళమంటే వీళ్ళు అయినా కూడా కష్టపడి అడిషనల్ పేపర్లు ఒక్కొక్కరు 10-15 నింపినా కూడా ఒక్కొక్కరికి 0 మార్కులు, 1 మార్కు, 2 మార్కులు వేసి వీళ్ళని ఇబ్బందికి గురి చేసారు. అలాగే మరి వీళ్ళు చదువుకున్న చదువు వాస్తవానికి కరోనా సమయంలో వీళ్ళ బుక్స్ కూడా రివర్స్ తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు చదువుకుందామంటే కూడా బుక్స్ కూడా లేవు వీళ్ళకు. అలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా వీళ్ళు కష్టపడి వీళ్ళకున్న స్టామినాతో చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే కనీసం ఆ రాసిన పేపర్ మార్కులు కూడా వేయకుండా అందరినీ ఫెయిల్ చేయడం, ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వందే అని చెప్పి నేను గట్టిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ ఇంటర్ బోర్డు ఈ వైఫల్యం అనేది ఇంటర్ బోర్డుది. ఇంటర్ బోర్డు వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళ ఎగ్జామ్ పేపర్లు తీసుకొని వీళ్ళకి కరెక్ట్ నిర్వహించి వీళ్ళని పాస్ చేయాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్లోబల్ అయిన వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తున్నది. బయటి వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు పైసల కోసం, డబ్బుల కోసం అమ్ముడు పోయి ఇలాంటి అమాయకులను ఫెయిల్ చేస్తే కరెక్ట్ కాదు. వీళ్ళను ప్రమోట్ చేసే వరకు, వీళ్ళు రాసిన మార్కులు వీళ్ళకి వచ్చే వరకు, వీళ్ళను పాస్ చేసే వరకు మేము ఈ రోజు నుంచి దీక్షకు కొనసాగుతామని చెప్పి మా యువజన కాంగ్రెస్ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇంటర్ విద్యార్థులకు వెంటనే ఇంటర్ విద్యార్థులకు వెంటనే ఇంటర్ విద్యార్థులకు వెంటనే డౌన్ 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 డౌన్. గోదావరికని బీసీ హాస్టల్ విద్యార్థుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర చెప్పారు. బాలికలకు భరోసా కల్పించేందుకు రమేష్ నగర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్కు వచ్చారు. ఆకతాయిల ఆగడాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డీసీపీ గిరి ప్రసాద్, గోదావరికని 1 టౌన్ సీఏ రమేష్ బాబు, కార్పొరేటర్లు రాజేష్, వేణుగోపాల్, భాస్కర్, బాలరాజ్ కుమార్ పాల్గొన్నారు. వాళ్ళు ఎడ్యుకేట్ చేద్దాం నెంబర్ 1. నెంబర్ 2 కొద్దిగా ఫెసిలిటీస్ కూడా చూడండి. ఆ విషయంలో చుట్టుపక్కల మేము చూసుకుంటాం. 50% లోపల గర్ల్స్ హాస్టల్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అందరికీ ఉచిత విద్యను అందించాలని నిరుపేదలైనటువంటి పిల్లలందరికీ కూడా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మంతని గుంజపడకు సంబంధించినటువంటి సెంటర్ను, హాస్టల్ను రామగుండంలో ఇక్కడ రమేష్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది సింగరేణికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్లలో హాస్టల్ నిర్వహణ జరుగుతున్నది. ఇక్కడ కొంత నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఈరోజు వచ్చి వీటన్నిటిని కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. ప్రత్యేకంగా గర్ల్స్ హాస్టల్ కావడం మూలన ఇక్కడ పోలీసు సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఆకతాయిలు హాస్టల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరైనా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నైట్ అవర్స్ తప్పకుండా ఒక హోంగార్డ్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము ఏసీపీ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. ఇందులో కొంత బాత్రూంలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అధికారులతో మాట్లాడి వాటన్నిటిని కూడా మేము
త్వరితగతినే ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి పిల్లలకు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తాం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం ప్రతి ఒక్క పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి మహా సంకల్పంతో ఈ యొక్క అందరికీ విద్య అందాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యాచరణ రేపు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లెట్లపల్లి శోభన్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ పోతురాజు, అశోక్ రెడ్డి, అంజలి, తిరుమణి, బాతుల శ్రీను పాల్గొన్నారు. పటాన్చెరు మండలం చిట్కులు గ్రామంలో చర్చ్ అందుబాటులోకి వచ్చింది. వడ్డేర కాలనీలో నిర్మించిన ఈ చర్చిని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు నిలయమైన ఈ దేశంలో పరమత సహనం పాటించడం గొప్ప విషయమని అన్నారు. చిట్కుల్ సర్పంచ్ మధు ముదిరాజ్ మాట్లాడుతూ అందరి సహకారంతో చర్చ్ పనులు పూర్తి చేయడం సంతోషం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. పిలవగానే పలికే వ్యక్తి మన మైపాల్ అన్న. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఇద్దరు కలిసి వచ్చి మా గ్రామంలో ఈ చర్చి ఇనాగ్రేషన్ చేసి ఈ చర్చికి ఎంతో సహకరించి జాగ చూపించి అదేవిధంగా ఆర్థికంగా కూడా ఈ చర్చికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అన్ని మేము కృతజ్ఞతలు చేస్తున్నాం మా గ్రామం నుంచి. అట్లనే ఈ చర్చి నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు మన ఎంపీటీసీ గారు, శ్రీశైలం గారు, అదేవిధంగా మాధవ్ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో అన్ని మతాలు ఒక దగ్గర ఉండేటట్టు అప్పుడు గుడి కట్టేయడానికి, పోచమ్మ గుడికి కట్టేయడానికి, అదేవిధంగా ఇక్కడ చర్చి కట్టడానికి కూడా అందరూ సహకరించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేస్తుంటామన్నా. ఇట్లనే మీరు చూపించిన దానిని నడుచుకుంటూ అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక కూడా ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ కూడా సమిష్టిగా పండుగ ముస్లిం వస్తే షాదీ ముబారక్ కూడా ఇస్తుండో, అట్లనే మన ఆసరా పెంచేది, ఇట్లా అన్ని రకాలుగా తెలంగాణలో అభివృద్ధి చేస్తుండో. అదే దాన్ని ఈరోజు యావత్ తెలంగాణే కాకుండా యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అంతా నెల రోజుల నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా పట్టణాలు కానీ, పల్లెలు కానీ, గల్లీలు కానీ ఎక్కడైనా నెల రోజుల నుంచి మినీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు.
అందులో భాగంగా భగవంతుడు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయా ప్రాంతాలలో ప్రార్థనలు చేస్తూ వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి బస్తీ వాసులతో గ్రామవాసులతో పట్టణవాసులతో కలిసి ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా చిక్కుల గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రార్థన మందిరాన్ని నిర్వహించుకొని మా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేపిస్తూ మమ్మల్ని సన్మానించిన ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న ఆశలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు నమస్కరిస్తూ. వికారాబాద్ జిల్లా పరిగిలోని వివిధ జూనియర్ కాలేజీల ఇంటర్ విద్యార్థులు బస్ స్టాండ్ ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. 3 ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డుతో పాటు ప్రభుత్వం కారణమంటూ తమ నిరసన తెలిపారు. ఒక అకాడమిక్ సంవత్సరంలో చదవవలసిన సబ్జెక్ట్ నెలలో చదివి పరీక్షలు రాశామని, తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ పరీక్షలు రాస్తే ఫలితాల ప్రకటనలో ఇంటర్ బోర్డు ప్రభుత్వం తీరు శోచనీయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు తీరుతో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సైఫ్ ఖాన్, మీర్జా, మణికంఠ, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంకటన్న పిలుపు మీద ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ మేము ధర్నాకు దిగినాం. పోలీసు వాళ్ళు అడ్డం వస్తున్నారు. పిల్లలకు చాలా అన్యాయం జరిగిందని మేము ఎంఈఓ సార్కి వస్తే ఎంఈఓ సార్ ఆఫీస్లో లేరు. ఎంఈఓ సార్ పోయారు. పిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది. పిల్లలు పాస్ చేస్తాను. గవర్నమెంట్ చాలా పిల్లల్ని ఫెయిల్ చేసింది. జస్ట్ 49% పిల్లలు పాస్ అయ్యారు. మిగతా 51% పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 60 to 80% పిల్లలు పాస్ అయ్యే వాళ్ళు ఈసారి జస్ట్ 49% పిల్లలు పాస్ అయ్యారు. ఇంకా ఒక సంవత్సరం చదివే మొత్తం పోషన్ 1 మంత్లో చదివి కథం చేయండి. పిల్లలు ఎట్లా రాస్తారు ఎగ్జామ్? ఒక పిల్లలకు 35% మినిమం పాస్తో పాస్ చేయాలి. పిల్లలకు అన్యాయం జరిగాక మేము ఇట్లే రోడ్ల మీద వస్తాం. పిల్లల కోసం న్యాయం చేస్తాం. హస్తినాపురంలోని ఆలయంతో పాటు గోశాల కూల్చివేతపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా పూజారులతో కలిసి సరూర్ నగర్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. టీఆర్ఎస్ సర్కారు తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కబ్జాలు చేయడం, మైనారిటీలకు అండగా నిలబడడం తప్ప ఆయన చేసేదేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సామా రంగారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము మైనార్టీకి కొమ్ము కాచే విధంగా ఈరోజు ఎంఐఎం పార్టీకి ఎక్కడ ముస్లిం మైనార్టీస్ కూడా వాళ్లకు తట్టుదాకొద్దు, వాళ్ళకి ఏం చేసినా ఉప్పు, కానీ హిందువులు మాత్రము హిందువుల మీద దౌర్యం చేసినా కానీ హిందువులు పడుండాలనే విధంగా ఈరోజు కార్యాచరణ జరుగుతూ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం అండి! ఆవులకు గోశాల కోసము, వేద పాఠశాల కోసము చిన్న షెడ్ వేసుకుంటారు, అది కూడా విత్ ఇన్ ది కాంపౌండ్ వాళ్ళని. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దౌర్జన్యంగా కూరగొట్టడం అంటే ఇది కేవలం సుధీర్ ఎమ్మెల్యేలకే చెల్లుతుంది. కేవలము కబ్జాలు చేయడము, ఎక్కడ హిందూ దేవాలయాలు ఉన్నా కానీ, ఎక్కడ పార్కులు ఉన్నా కానీ, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే, ఎక్కడ చెరువు స్థలాలు ఉంటే కబ్జాలు చేయడం తప్ప ఈ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిన ఒకటి ఏం లేదు. నేను ఒకటే అడుగుతానండి, ఇక్కడనే బరాంగూడ డిఫెన్స్ కాలనీ పక్కన, డిఫెన్స్ కాలనీలో మెయిన్ రోడ్ సైడు మస్జిద్ ఉన్నది. మస్జిద్ దగ్గర మెయిన్ రోడ్కు సెట్ బ్యాక్ లేకుండా షట్టర్లు వేస్తూ ఉన్నారు. ఏ పర్మిషన్ షట్టర్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ అండర్ పాస్ చింతకుంట దగ్గర అక్కడ పక్క చిన్న బుడిది లేకుండా ఉన్నది. ఆ గతంలో వాళ్ళ కింద అలాట్మెంట్ అయి ఉన్నది. మరి మెయిన్ రోడ్ సైడు అక్కడ పక్క నుంచి పెట్టి మెయిన్ రోడ్లో షెడ్ బ్యాగ్ లేకుండా మెయిన్ రోడ్లో షట్టర్లు వేస్తూ ఉన్నారు ముస్లిమ్స్. అండర్ పాస్ కాడ అక్కడ ప్రమాదాలకు గురింది. యాజన్లు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి దాన్ని కళ్ళు కనబడతలేవా ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ? అంటే హిందూ దేవాలయంలో రాత్రి గోశాల కడుతుంటే మీకు కళ్ళు వస్తాయి, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కొన్ని చోట్ల, కోర్టు హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కానీ దాన్ని డిస్మాలం చేయరు. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా అధికారులు పనిచేస్తారు. కండువాలే తప్ప అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే. ఈరోజు సిగ్గుసరేం ఉండాలి? ఈ రైతు భరోసాని ఈరోజు దీక్షలు చేస్తూ ఉన్నారు. దేనికి రైతు భరోసా దీక్ష మీది? ఈరోజు 30 లక్షల టన్నులు, 40 లక్షల మెట్రిక్ టన్నుల పైన కొనవలసిన ధాన్యాన్ని 30 లక్షల టన్నులే ఉన్న రైతులను ఈరోజు రోడ్డు మీద వచ్చి రైతుల ఆత్మహత్యలకు వీళ్ళ మీద కేసు పెట్టాలి. అలాంటి వ్యక్తులు ఈరోజు రైతు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతుల కోసం మేము భరోసా చేస్తాం. ఈరోజు రైతులు నమ్మే పరిస్థితి లేదు, విద్యార్థులు నమ్మే పరిస్థితి లేదు, మధ్యతరగతి నమ్మే పరిస్థితి లేదు, ఎస్సీలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు కొత్త దోలాడుకొని కొత్త భాషలతోని, కొత్త వేషాలతోని వీళ్ళు ప్రజల మధ్య పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళకు బొంద పెట్టే టైం
వస్తూ ఉన్నది కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీకి దూకలు దగ్గర పడ్డాయి. ఈ రోజు ఎంఐఎం పార్టీతో కొమ్మ కాసుకుంటూ ఈ హిందూ దౌర్జన్యం చేస్తారు కాబట్టి దీన్ని బాధ్యత సాధించి ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఏ విధంగా డ్యామేజ్ చేశారో ఆ విధంగా యథాస్థానంలో దాన్ని అక్కడే గోశాల కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా రామగుండం నియోజకవర్గంలోని గ్రామాన చావుడప్పు కార్యక్రమం నిర్వహించారు. అంతర్గం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా గోలివాడ గ్రామంలో మోదీ శవయాత్ర నిర్వహించి చెరువులో జల సమాధి చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చావుడప్పు కొట్టారు. జడ్పీటీసీ ఆమల నారాయణ, సర్పంచ్లు ధరణి, రాజేష్, వెంకటమ్మ, నూకరాజు, ఉప సర్పంచ్ కస్తూరి పద్మ పాల్గొన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గ్రామాన రైతులందరూ కూడా చావుడప్పు మోగించినారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రాంతంలో యాసంగి పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరం కూడా సంతోషంగా ఉన్నాం. మిషన్ కాకతీయతోని, రైతు బంధు, రైతు బీమా పథకాలతోని, కాళేశ్వరం ప్రాజెక్టుతోని మా ప్రతి ఎకరానికి నీళ్లు అందించినటువంటి భగీరథుడు కేసీఆర్ గారు హరితహారంతో సకాలంలో వర్షాలు కురిసే విధంగా వాతావరణ సమతుల్యతను కాపాడినటువంటి అశోకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో రైతులందరం కూడా సంతోషంగా సమైక్య పాలనలో కరెంటుకు అనేక అవస్థలు పడేటువంటి వాళ్ళం, ఎరువులకు అనేక అవస్థలు పడేటువంటి వాళ్ళం. ఈరోజు 24 గంటల కరెంటు అందుబాటులోకి ఎరువులు వచ్చి సంతోషంగా మేము గ్రామాలలో పంటలను పండించుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కువ దిగుబడి వస్తూ మేము కష్టానికి ఫలితం వస్తుంది అనుకున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ వ్యవస్థ, ఆహార భద్రత సంస్థ మా యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సింది పోయి ఇలా పంజాబ్లో కొంటున్నటువంటి విధంగా మా దగ్గర కొనాలని మా ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేమంతా రైతులమంతా కూడా ఈ యొక్క చావు తప్పు కార్యక్రమాన్ని ద్వారా కేంద్ర ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా కడ్తల్లో టీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్ నాయక్, గంపా వెంకటేష్, ఎంపీటీసీలు, సర్పంచులు, లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఒకసారి చూద్దాం. కార్మికుల్ని ఇబ్బంది పెట్టొద్దన్న ఎమ్మెల్సీ, రిలే దీక్షలకు మద్దతు. ఇంటర్ బోర్డు దారుణమన్న పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ నేతలు, ప్రత్యక్ష తరగతులు నిర్వహించకపోవడంపై ఆగ్రహం. గోదావరికని బీసీ హాస్టల్ను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు రక్షణ కల్పిస్తామంటూ భరోసా. తిరుమలగిరిలో టీఆర్ఎస్ మహాధర్నా, ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం. చిట్కుల్లో అందుబాటులోకి చర్చ, ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్. హస్తినాపురంలో గోశాల కూల్చివేతపై ఆగ్రహం, సారూర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.